నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ లో పనిచేస్తున్న టీం మెంబర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అంతకన్నా ముందుగా పత్రిజీ పితామహులు మాత ఇద్దరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. పత్రిజీ సారు మనకు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆయన ముందైతే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏ ఋషిగానో మునిగానో యోగిగానో ఏ కొండలకో అడవులకో వెళ్ళి ధ్యానం చేసుకుని ఒక యోగిగా మారి వాళ్ళు జ్ఞానాన్ని పొందేవాళ్ళు. కానీ పత్రిజీ గురుదేవులు మనకు సంసారంలోనే నిర్వాణం, సంసారం చేసుకుంటూనే నిర్వాణం పొందొచ్చు, ఆధ్యాత్మికంగా ఎదగచ్చు అని మనకు దారి చూపినటువంటి ఒక మహనీయుడు అన్నమాట. ఒక కాయనికి బొమ్మ బొరుసు ఉన్నట్టు మన జీవితానికి ఆధ్యాత్మికము భౌతికము రెండు ఉన్నాయి, రెండు సమానమైన ప్రాధాన్యతను వహిస్తున్నాయి అని మనకు తెలియజేసినారు పత్రి సార్. పగలు ప్రాపంచికము, రాత్రి ఆధ్యాత్మికము అని మనకు తెలియజేసినారు అన్నమాట. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే, పగలు మన పనులన్నీ రాత్రిపూట మనము ఈ సాధనకు మనము సమయాన్ని ఇవ్వచ్చు. మనలో ఆ తపన అనేది ఉండాలన్నమాట. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో అంతర్గత వికాసం జరుగుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే ఒక్కొక్క మెట్టు పైకి నడుస్తూ ఉంటామన్నమాట. అయితే దాన్ని మనం ఆచరించినామంటే, గమనించినామంటే, ఎరుకుతో ఓకే మేడం. మనము ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గురుదేవులకు, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేస్తున్నాను. మరియు పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్నటువంటి టీం అందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు పుష్పలత, మాది చిత్తూరు. ఈరోజు మనము పత్రిజీ సారు మనకు అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మరొక మెట్టు ఎదగడానికి ఈ జ్ఞానాన్ని మనము ఉపయోగించుకుందాం. ఎరుకతో మన జీవితాలను ఆధ్యాత్మికత వైపు నడిపించుకుందాం. మనము ప్రతి ఒక్కరూ మన జీవితంలో అంతర్గత వికాసం చెందుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటాం. అయితే అది మనము గమనించుకోవాలి. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది ఉంటుంది. మనం ఎన్నో క్లాసులు వింటూ ఉంటాము, ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము, ఎన్నో ప్రదేశాల్లో, ఎన్నో సంఘటనల్లో, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాము, ఎన్నో విషయాలను మనము గమనించి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అదంతా జ్ఞానం, మనకు తెలిసింది జ్ఞానం. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం ఆచరిస్తామో, తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెడతామో, అప్పుడు అది దివ్య జ్ఞానంగా మారుతుంది. అప్పుడే ఆ జ్ఞానానికి విలువ అనేది వస్తుంది. అది మరొకరికి ఉపయోగపడుతుంది. మనలో ఒక చైతన్యం అనేది ఉంటుంది, దానికి ఒక రూపం కల్పించాలి. ఒక బంగారు అనేది ఉంది, నేరుకు బంగారు ముద్దను మనం అలంకరించుకోం కదా, దాన్ని ఒక నగగా మార్చి అది మెడలో ధరించినప్పుడే దానికి అందం అనేది వస్తుందన్నమాట. అదే విధంగా మనలో ఉన్నటువంటి చైతన్యంతో మనము చేసే పనుల ద్వారా పరోపకారం ఇదం శరీరం అన్నట్టు ఇతరులకు పరులకు ఉపకారం జరిగినప్పుడు మన చైతన్యానికి మరింత మెరుగు అనేది వస్తుంది. అది మనము ఎరుకతో
గమనించుకోవాలన్నమాట. ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం ఆచరిస్తామో అది దివ్య జ్ఞానంగా మారుతుంది. మరి ఎందుకు మనకు తెలిసిన జ్ఞానాన్ని అంతా మనం ఆచరించలేము అంటే, మనకు తెలిసింది వేరు, అర్థమైంది వేరు, ఆచరించేది వేరు. తెలిసిన విషయాలు ఇన్ని గంపడు, అర్థమైంది ఇంత ఒక పిడికెడు, మరి ఆచరించేది చిటికెడు. ఇన్ని విషయాలు తెలుసు, ఇన్ని విషయాలు అర్థమైనాయి, ఆచరించేది ఇంతే. ఎందుకు అంటే మనకు స్థితి మారాలి, స్థితి పెరగాలి. తెలిసినవన్నీ ఆచరించలేం. మరి తెలుస్తాని ఎందుకు ఆచరించలేకపోతున్నాము? మనం ఏ చైతన్యంలో ఉన్నామో, ఎటువంటి గుణాన్నైతే కలిగి ఉన్నామో, దానికి సంబంధించిన సంఘటనలకు మనము రియాక్ట్ అయ్యి అటువంటి దాన్ని టకామని మనము పట్టుకుంటాం అన్నమాట. దాన్ని మనము తెలుసుకుంటానే ఆచరించేస్తాం అన్నమాట. చూడండి, ఆధ్యాత్మికంగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారన్నమాట. వచ్చిన అందరూ ధ్యానంలో నిలబడిపోయినారా అంటే లేదు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయినారు. మరి కొంతమంది వచ్చి ఇక్కడే స్థిరపడిపోయినారు. ఎందుకు? నాకు జీవితంలో నాకు ఏది అవసరమో అది ఇక్కడే దొరుకుతుంది అని నమ్మినామన్నమాట మనం. అటువంటి వాళ్ళు ఇక్కడ నిలబడిపోయినాం. మనం ఆ చైతన్యంలో ఉన్నాం. ఎవరైతే సత్యాన్ని నమ్ముతారో, సత్యాన్ని ఆచరిస్తారో, సత్యంలో జీవించాలనుకుంటారో, ఆనందంలో జీవించాలనుకుంటారో అటువంటి వారు ఈ ధ్యానాన్ని వదిలి పక్కకు వెళ్ళరు. మరి మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారంటే ఆ స్థితిలో లేరు వాళ్ళు, అందుకే వెళ్ళిపోయినారు. అదన్నమాట. మరి ఆచరించేది ఇంకా కొన్నే. ఎందుకు అన్ని ఆచరించలేకపోతున్నాం? తెలిసినవన్నీ ఆచరించలేకపోతున్నాం. లేదు, ఒక రోజు 2 రోజులు ఆచరిస్తాం, మళ్ళీ కంటిన్యూ చేయలేం. ఎందుకు అంటే మన స్థితి ఇంకా పెరగాలి, ఇంకా మన ప్రవర్తనలో ఎరుక కావాలి, సాధన కావాలి. దానికి అవసరమైనటువంటి శక్తి, స్థితి, జ్ఞానము 3 మనకు కావాలన్నమాట. ఈ జ్ఞానం అనేది దివ్య జ్ఞానంగా మారాలంటే మనకు దారి ధ్యానము, సాధన, ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. తెలిసిన వాటిని అర్థం చేసుకునేకి, అర్థమైన వాటిని ఆచరించేకి ఎంతో మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఈ సాధన అనేది. మనము ధ్యానం అని చెప్పుకుంటున్నాం కదా. మొదట మనం ధ్యానంలోకి రావడము, ధ్యానం కూర్చొని కాళ్ళు చేతులు, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, నెమ్మదిగా కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస. ఎవరికి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు ఇలా చేయడం ప్రారంభిస్తాం. ఇలా రోజుకి 2 సార్లు ఆ విధంగా చేయడం ప్రారంభిస్తే మనము జ్ఞానాన్ని ఎక్కువగా సముపార్జించాలంటే ఎక్కువ సాధన చేయాలి. మనకు పత్రి సార్ చెప్తాడు, నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలంటే కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. ధ్యానానికి కూర్చోవాలి. ధ్యానానికి కూర్చోవడమే నేర్చుకోవాలంట. ఎంత టైం దొరకని ధ్యానానికి కూర్చోవాలంట. ఇది ధ్యానం. అయితే ఈ ధ్యానం అనేది కూర్చొని సాధన ధ్యానం చేసినంత మాత్రాన మనం పరిపూర్ణులు అయిపోతామా? ఆధ్యాత్మికంగా ఎదిగిపోతామా? ఇంకా మనకు అవసరమైంది ఏమీ లేదా అంటే, ఇది ధ్యానం అనేది 4 రేకుల పుష్పం. అందులో మొట్టమొదటి రేకు ధ్యానం, కూర్చొని ధ్యానం చేయడం. ఆ తర్వాత ధ్యానమైన తర్వాత సజ్జన సాంగత్యం, ధ్యానం చేసి ఏం అనుభవాలు వచ్చినాయి అనేది మనము నలుగురితో పంచుకోవడం, అది 2వ రేకు. మరి స్వాధ్యాయము, ధ్యానం చేస్తూ పక్కన వాళ్ళతో మన అనుభవాలు షేర్ చేసుకుంటూ స్వాధ్యాయం, యోగుల చరిత్రలన్నీ చదవాలన్నమాట. నువ్వు ధ్యానం చేస్తే
ఒక నెల రోజులో, 15 రోజులో, 41 రోజో, 2 నెలలో, సంవత్సరమో, 2 ఏళ్ళో చేస్తావు. ఏదో ఒకటో రెండో అనుభవాలొస్తాయి. కొంతమందికి రోజుకొక అనుభవం వస్తుంది. కొంతకి ఏ అనుభవము రాదు. హాయిగా, ఆనందంగా ఉంటుంది. కొంతమందికి కొంతసేపు ఇరిటేషన్‌గా ఉంటుంది. ఇంకోసారి ఇరిటేషన్‌గా ఉంటుంది. మళ్ళీ మూడోసారి చక్కగా ధ్యానం కుదురుతుంది. నాకైతే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కొంచెం ఇరిటేషన్ అనిపించినా, మళ్ళీ కూర్చున్నామంటే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో ధ్యానానికి కూర్చుంటే. ఇంకా ఈ జీవితంలో నాకు దీనికి మించి ఏది అవసరం లేదు. ఇంత ఆనందం కన్నా ఇంకా మనకి ఏమి దొరకదు ఈ బయట ప్రపంచంలో అని అనిపిస్తుందన్నమాట. అదే నా అనుభవం అయితే. అంత అద్భుతంగా ఉంటుంది. లేస్తానే మన శరీరం గాని, మనసు గాని, ఆత్మస్థితి గాని, మన నోటి నుంచి వచ్చే మాట గాని ఎంత అద్భుతంగా ఉంటాయో. నోరు తెరిసి మాట్లాడాలని గూడా అనిపిచ్చదనమాట. ఈ విధంగా ఉంటుంది. ధ్యానము, సజ్జన సాంగత్యం. ఆ తరువాత స్వాధ్యాయం ద్వారా, యోగుల చరిత్రల ద్వారా మనము ఎన్నో విషయాలను గ్రహిస్తాం. మనకున్న ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలన్నీ తీరుతాయి. మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయన్నమాట. ఒక యోగి అంటాడు, "నాయనా, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే ఎంతో కష్టపడి, ఎంతో కూలీలను పెట్టి రోడ్డు వేయాలి. కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. కొంతమంది ఇంజినీర్లు పని చేయాలి. కొన్ని కోట్లు డబ్బు ఖర్చవుతుంది. అంత అయిన తర్వాతనే రోడ్డు తయారవుతుంది. అప్పుడే నువ్వు బస్సు ప్రయాణంలో ఆ రోడ్డు మీద వెళ్ళి ఇంకొక ఊరికి చేరుకోగలుగుతావు. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే ఏ రోడ్డు వేయవలసిన అవసరం లేదు. ఈ యోగులే, ఋషులే నీకు రోడ్డు వేసి ఉంచారంట. ఆ దారంటే నువ్వు ప్రయాణం చేసుకొని వెళ్ళిపోతే చాలు. నీకు ఆ ఖర్చు ప్రయాసలన్నీ నీకు ఏ ఖర్చులు ఉండదు" అని చెప్తాడన్నమాట. అంటే ఏమి యోగులు వేసిన రోడ్డంటే, వారి చరిత్రలే మన ముందర పెట్టేస్తున్నారన్నమాట. ఏం చేస్తే ఏం పొందుతాం? ఏం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది? ఈ జీవితం అనేది సముద్రం అంత లోతైంది. ఒక సమాధానం ఒక వేలో వెళ్తే ఇంకొక వేలో మనకు డౌట్‌లొస్తాయన్నమాట. ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ధర్మ ప్రవర్తన? ఎలా సత్యమైన ప్రవర్తన? ఎలా న్యాయమైన ప్రవర్తన? ఏం చేస్తే న్యాయం? ఏం చేస్తే అన్యాయం? మనకి ఎన్నో సందేహాలన్నమాట భౌతిక జీవితంలో. మాయా ప్రపంచం ఇది. మనల్ని ఎంత మంచిగా ముందరికి పోవాలంటే, మాయ మనల్ని అంతగా మాయ కప్పేసి మనల్ని అజ్ఞానంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోతుందన్నమాట. జ్ఞానం నుంచి అజ్ఞానంలోకి లాగేస్తుందన్నమాట. అలాంటి ప్రపంచంలో ఏం చేయాలి? ఏది సత్యం? ఏది జ్ఞానం? ఏది ధర్మం? దేన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి? నువ్వు దేన్ని పట్టుకుంటే నీ ప్రయాణం ఎటువైపు ఉంటుంది? భౌతికంగానా? ఆధ్యాత్మికంగానా? చీకటి లేకపోతావా? అజ్ఞానం లేకపోతావా? అని అన్ని ప్రశ్నలకు సమాధానంగా యోగుల చరిత్రలే మనకు దారన్నమాట. వాళ్ళు దేన్నైతే ఫాలో అయినారో, దేన్నైతే ఆచరించినారో దాన్నే మనము ఆచరించడమే. అదే వారి దారిలో వెళ్ళడం అంటే. అలా వెళ్ళడం ద్వారా మనము ఆధ్యాత్మికానికి చాలా సులువుగా చేరుకుంటామన్నమాట. ఒక చిన్న బిడ్డ ఉన్నాడనుకోండి. 2, 3 ఏండ్ల బిడ్డ, 5 ఏండ్ల బిడ్డే అనుకోండి. 5 ఏండ్ల బిడ్డ సంకలో పెట్టుకునేవాడు కాదు. నడిచే అంత వ్యక్తే. కానీ దారి సరిగ్గా లేకుంటే తల్లి ఏం చేస్తుంది? చెయ్యి పట్టుకొని నడిపించి మెల్లగా పిలుచుకొని పోయి ఆ ఒడ్డుకు చేరుస్తుంది. అదే మాదిరిగా మనకు దారి తెలీదు. మనకు దారంతా యోగుల యొక్క చరిత్రలే, స్వాధ్యాయమే. ఆ యోగుల చరిత్ర చదివేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే, మన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా అలాగే ఉంటాయి. అరే! ఆయన ఇదే పని చేస్తున్నాడా? ఈరోజు నేను అదే ఆలోచన చేస్తున్నా. నేను అదే పని చేస్తున్నా. నేను అలాగే ఉన్నా. అంటే ఒక గొప్ప యోగి, ఒక రమణ మహర్షి అనుకోండి, ఒక వివేకానందుడు అనుకోండి, ఒక మహావతార్ బాబాజీ అనుకోండి, కాకపోతే మరెవరైనా అనుకోండి, పరమహంస యోగానంద అనుకోండి. వాళ్ళు జీవితంలో ఏం చేసినారో అటువంటి పనులే మనం కూడా చేస్తున్నాము అనిపించినప్పుడు, అటువంటి వ్యక్తుల యొక్క చైతన్యం, మన యొక్క చైతన్యం ఒక్కటే.
ఆ చైతన్యం కనెక్ట్ అవుతా ఉన్నాం వాళ్ళతో మనం. ఇలా మనకు అనిపించినప్పుడు ఆహా! మనకు కూడా అంతటి గుణాలున్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ వేరే గుణాలున్నాయి. వాటిని మార్చుకుందాం. మనకొక ధైర్యం అనేదొస్తుందనమాట. మనకొక నమ్మకం అనేది ఏర్పడుతుందనమాట. మనకొక మార్గదర్శకం అనేది ఏర్పడుతుందనమాట ఆధ్యాత్మికంగా ఎదిగేకి. యోగుల చరిత్ర వల్ల నాకు ఎన్నో సమాధానాలు దొరికినాయన్నమాట. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఆచరించుకుంటూ వెళితే, మనకు అవసరమైన దాన్ని ఆ యోగులే మన ముందర పెడతారు. నాకది అర్థమైంది. నాకు యాస్ట్రల్‌గా ఏ అనుభవాలు ఏ లోకాలు చూడడం, ఏదన్నా జరగడం, ఎక్కడికన్నా వెళ్లి రావడం ఇలాంటివి లేవన్నమాట. అలా ఏదైనా గుర్తు చేసుకుంటే ఒకటో, రెండో ఏదో జరిగుంటాయి నాకు. ఆ సంఘటనలు గుర్తొస్తాయి తప్ప నాకు మామూలుగా యాస్ట్రల్ ట్రావెల్ అంతా ఏమీ లేదు. కానీ ఉన్నటువంటి చైతన్యానికి, నేనున్నటువంటి పద్ధతులకు, నేను అనుసరించే విధానానికి నాకు మార్గదర్శకాలు యోగుల చరిత్రలన్నీ. ఈ విధంగా ఇది మూడవ రేకు స్వాధ్యాయం అనేది ధ్యానానికి. దీని గురించి మనం స్వాధ్యాయం గురించి ఎంత చెప్పుకున్నా మనకు సాలదు. మనము పొందాల్సింది ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని ముఖ్యంగా సాధన ఎంత అవసరమో, స్వాధ్యాయం కూడా అంతే అవసరము. అప్పుడే మనలో చైతన్యం 10 రెట్ల నుంచి 100 రెట్లకు హ్మ్. అభివృద్ధి చెందుతుంది. మనము ఇంకా ఇంకా ఎదగడానికి మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ ధ్యానం అనేది మనకి ఏం కావాలంటే అది ఇస్తుంది. ఒక తల్లిలాగా ఒక పసిబిడ్డను ఒడిలో 6 నెలలు, సంవత్సరం బిడ్డకి ఏమీ తెలీదు. ఆ బిడ్డ ఏడిస్తే ఏం అవసరమో చూసుకుంటాం. నవ్వుతా అంటే హాయిగా ఉందనుకుంటాం. హ్మ్. ఏడిస్తే అన్నం పెట్టాలా అని చూస్తాము. ఏదో మనకు అనిపించింది మనము ఏమి చెప్పలేదు. అదే విధంగా ధ్యానం చేస్తూ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నామంటే ఆ ధ్యానం అనే ఒడిలో మనము తల్లి ఒడిలో పసిబిడ్డ ఉన్నట్టే ధ్యానం ఒడిలో మనం కూడా ఉంటామన్నమాట. ఆ సాధనే మనల్ని రక్షించుకొని వస్తుంది తల్లి ఒడి మాదిరి. మరి మనకి ఎన్నో రకాలుగా మన జీవిత సమస్యలకు దావ చూపిస్తుంది. మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. మనం ఏదో పని చేయాలనుకుంటా అంటే ఆ పనికి జరగడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు, సదుపాయాలు ఆహ్, ఆ పనిని ముందరికి తీసుకొచ్చేస్తుందన్నమాట. అటువంటి పరిస్థితి మనకు ఈ స్వాధ్యాయం అనేది చేస్తుందన్నమాట. మరి ధ్యానం చేస్తన్నాం బాగుంది. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇంత ఆనందాన్ని మనం పొందుతా ఉన్నాం. ఆధ్యాత్మికంగా ఎదుగుతా ఉన్నాం. ఒక ఋషి, ఒక యోగిలాగా మనం కూడా మారుతా ఉన్నాం. మరి ఇంత ఆనందాన్ని పొందిన మనము ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయాలి. ధ్యాన ప్రచారం. 4వ రేకు ధ్యాన ప్రచారం. మనం పొందిన అనుభవాలను, ఆనందాన్ని, అనుభూతులను, జ్ఞానాన్ని ఇతరులు కూడా పొందాలి అనే ధ్యాన ప్రచారాన్ని చేయడం. ధ్యానాన్ని అందరికీ నేర్పించడం. ఈ ధ్యాన ప్రచారంలో ముఖ్యంగా శాకాహార ధ్యానం. శాకాహారం గురించి, శాకాహారం యొక్క ప్రాధాన్యతను గురించి మనము నలుగురికి చెప్పడం. ఇది మనం చేయవలసిన ముఖ్యమైన విధి. ఈ 4 మనం చేసినట్లయితే పరిపూర్ణమైనట్టే. మన జన్మ ధన్యమైనట్టే. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారం. ధ్యాన ప్రచారంలో ముఖ్యంగా శాకాహారం యొక్క ప్రాధాన్యతను మనము తెలియచేయాలి. ఇది చాలా విశేషమైనటువంటి గుణం అన్నమాట. మనకు పత్రి సారు ధ్యానం అంటే ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఒకటే పెట్టమని చెప్పలేదు.
ప్రతి ఒక్క విషయాన్ని జీవితంలో మనకు అవసరమైనటువంటి ఆధ్యాత్మికంగా గాని, ఆరోగ్యపరంగా గాని, సామాజిక పరంగా గాని, భౌతిక పరంగా గాని, సంసార పరంగా గాని, పిల్లల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ఒక్కొక్క విషయానికి సంబంధించి ఒక్కొక్క జ్ఞానాన్ని పత్రిజీ ప్రబోధాల రూపంలో మనకాయన అందించినారనమాట. పత్రిజీ స్పీచెస్, పత్రిజీ ప్రబోధాలు అని కొట్టినామంటే మనకు యూట్యూబ్ లో అన్ని వస్తాయన్నమాట. ఒక్కొక్క విషయాన్ని గురించి ఎంత క్షుణ్ణంగా మనకు తెలియజేసినారంటే ఇంకా దాని గురించి అంతకన్నా వివరంగా మనం తెలుసుకోవాల్సిన పని లేదనమాట. ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఒక జబ్బుకు ఎలా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారో అలా ప్రతి విషయానికి కూడా ఆయన ఎలా నడుచుకోవాలి, ఆహార విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని, ఆనంద విషయంలో గాని, తిండి విషయము, ఆలోచన విషయము, మాట్లాడే విషయము, ప్రతి ఒక్కటి మనకు చక్కగా ఇచ్చినారన్నమాట. దాని ద్వారా మనము జ్ఞానాన్ని పొందొచ్చు. ఇక్కడ మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం, అంతర్గత వికాసం అనేది ప్రతి మనిషిలోనూ జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని మనము ఎరుకుతూ గమనించాలి. సాధన చేసినామంటే మరింత ఎక్కువగా తెలిసిన విషయాలు ఆచరించే స్థితికి మనల్ని తీసుకెళ్తుంది అని చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము తెలుసుకుందాం. ఒక విషయము భౌతికంగా, ఒక వస్తువు గాని, ఒక విషయం గాని, ఏదైనా కానీ భౌతికంగా కనిపించడం వేరు, ఆధ్యాత్మికంగా దాని యొక్క స్థితి వేరుగా ఉంటుంది. నీకే ఒక చిన్న ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకుందాం. మనిషి జీవితంలో ముఖ్యమైన 4 అంశాలు ఉన్నాయి. 4 అంటే నేను ఇక్కడ 4 విషయాలను తీసుకున్నాను. ఒకటి అందం. అందం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైన అంశం. నేను చాలా అందంగా ఉన్నాను, నేను ఎంతో బాగున్నాను, నేను ఇలాగే ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారనమాట. ఇంకా అందంగా ఉండాలి, ఇంకా ఏం చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఒక పెళ్లికి కానీ, ఒక ప్రోగ్రామ్కి కానీ, ఎక్కడికైనా ధ్యానానికి కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత అందంగా ఉండారు, ఎంత బాగుండారు అని మనము అనుకుంటా ఉంటాం. అది భౌతికంగా అందరికీ కామన్ గా కనిపించే విషయం. కానీ అందం అనేది ఆధ్యాత్మికంగా వేరే కూడా ఉండాలన్నమాట. దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, భౌతికమైన అందం కొన్నాళ్ళైతే వెళ్ళిపోతుంది. కానీ ఆధ్యాత్మికమైన అందం అనేది మన మనసులో ముద్రించుకునేదైతే ఎప్పటికీ చెరగని ముద్రలాగా మిగిలిపోతుంది. ఉదాహరణకు చూడండి, నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను. నేను చిన్నప్పుడు 2nd క్లాస్ లో ట్యూషన్కి వెళ్తాను. నేను ఆ ట్యూషన్ మేడం వాళ్ళ పక్కింట్లో ఒక ఆమె ఉండేది. ఆమె చాలా నల్లగా, చూడ్డానికి చాలా నలుపు అనమాట. అలా ఉండేది ఆమె. సరే ఏదో ట్యూషన్ పోతానా, మా పని మేము చూసుకొని వచ్చేస్తా ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే కరెంటు పోయింది. సాయంకాలం అందరూ కూర్చున్నాం, స్టూడెంట్స్ అందరూ. మేడం ఆ పక్కింటి ఆమెను కూడా పిలిచింది. అందరూ కూర్చొని, కరెంటు పోయింది కదా, మాట్లాడుకుంటా ఉండాలి. మాట్లాడుతా ఉంటే ఆమె పాటలు చాలా బాగా పాడుతుందంట. ఆ పక్కింటి ఆమె, నల్లగా ఉండే ఆమె. మేడం ఏం చెప్పిందంటే, ఇప్పుడు కరెంట్ ఎట్లా లేదు, పిల్లలకి ఏం చెప్పలేదు, నువ్వు ఒక పాట పాడు అనేసి అనింది. ఇంకా కరెంట్ లేకపోతే ఏ సౌండ్ ఉండదు కదా. ఆ పాడింది ఎలా అంటే ఒక శిల్పం లాగా అలాగే ధ్యానంలో, ధ్యాన స్థితి అంటాం చూడండి. మనకు ఇష్టమైంది, మన ఆత్మకు ఇష్టమైంది ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మనం అట్లే నిశ్చేష్టులమై ఉండిపోతాం. అదే ధ్యాన స్థితి అంటే. ఆ విధంగా అలా కూర్చొని ఉండిపోయినాను నేను. ఆమెనే చూస్తా ఉండిపోయినాను, ఆమెనే చూస్తా ఉండిపోయినాను నేను. ఇంత బాగా పాడుతుందా! ఆ రోజు నుంచి నేను ఆమెను చూస్తే కన్నా, ఆమె అంటే ఇష్టము. ఆమె ట్యూషన్ పోతే కనిపిస్తుందా అని వెతుకుతానన్నమాట. ఆ రోజు నుంచి నాకు ఆమెకు నేను ఫేవరెట్ అయిపోయినాను.
చూడండి, భౌతికంగా చూసేది వేరు, వాళ్ళలో ఉండే టాలెంట్ ని గ్రహించినప్పుడు మనము పొందే అనుభూతి వేరు. అది నిజమైన అందం అంటే భౌతికమైన అందం కాదు అని అనిపించిందనమాట. అదే విధంగా అందం అంతే, యవ్వనము అంతే. సేమ్ 2 అదే మాదిరిగా వస్తుంది. యవ్వనం గూడా. మనకు యవ్వనంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు బానే ఉంటారు. కానీ ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అందవిహీనంగా కనిపించి తయారవ్వడమే. కానీ ఈ కాలంలో చెప్పాలంటే మనం పిల్లలే ముసలవ్వల్లాగా తయారైనారు. ఏ పని చేయలేరు. ఏమీ చేయలేరు. ముందు కాలంలో ఇసురుతా ఉన్నారు, దంచుతా ఉన్నారు, రుబ్బతా ఉన్నారు, పొయ్యి ఊపుతా ఉన్నారు, నీళ్లు చేస్తా ఉన్నారు, నీళ్లు తీసుకొస్తా ఉన్నారు, వంట చేస్తా ఉన్నారు. వడ్లు రోట్లో పోసి దంచి చెరిగి ఆ బియ్యం తెచ్చి అన్నం చేస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకుంటా ఆరోగ్యంగా ఉన్నారన్నమాట. కానీ ఈ రోజు అవన్నీ ఏవి చేయాల్సిన పని లేదు. కుక్కర్లున్నాయి, మిక్సీలున్నాయి, మిషన్లున్నాయి, వాషింగ్ మిషన్లున్నాయి. అట్లా ప్రతి ఒక్కటి మిషన్ ఉన్నా కూడా ఈరోజు ఎంతమంది యవ్వనంలో ఉన్నారు? యవ్వనం అంటే నిర్వచనమే తెలియకుండా పోయిందన్నమాట ఈ కాలంలో. అలాగా తయారైపోయింది. శరీరానికి భౌతికంగా ఒక ఎక్సర్సైజ్ అనేది, ఒక పని అనేది ఉండాలి. ఇప్పుడు శరీరానికి పనులు లేవు. మైండ్‌కి పని. ప్రతి ఒక్కరి చేతుల్లోనూ సెల్లులున్నాయి. సెల్ ఆన్ చేసేస్తే అదే చేసేస్తుంది అన్ని పనులు. మనం మైండ్ పెట్టి అక్కడ చూస్తా ఉంటే చాలంతే. మళ్ళీ ఏం చూసినామో కూడా గుర్తుండదు. కానీ కంటిన్యూగా పోతా ఉంటాయి. తీస్తా ఉంటే రోజుల తరబడి మనం చూసే టైం ఉండాలి అంతేగాని వస్తానే ఉంటాయి యూట్యూబ్‌లో ప్రతి విషయం. అవసరమైన దానికి దాన్ని ఉపయోగించుకొని నీకే అవసరమో, నీకు అన్ని విషయాలు అవసరంలే. నీకు జీవితంలో ఏదో అవసరమైందో ఆ విషయాన్ని కొట్టి అది తెలుసుకొని దాంట్లో జ్ఞానాన్ని పొంది మళ్ళీ నీ జీవితంలో నీ పని నువ్వు చూసుకోవచ్చు. కానీ అట్లా కాదు. ఈ సెల్లులు, టీవీలు ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో జనాల్లో, ఇంకా మనకు మిషన్‌లన్నీ వచ్చేసినాయి. వృద్ధాప్యం గూడా దాంతో పాటే వచ్చేసింది. మరి యవ్వనంలో ఎవరుండారు అంటే, ఎవరైతే ఎరుకతో ఈ పరిజ్ఞానాన్ని, ఈ టీవీ గాని, సెల్ గాని, ఇంకేదన్నా గాని అవసరమైనంత వరకే వినియోగించుకుంటూ, ధ్యాన సాధన చేసుకుంటూ, ప్రతిరోజు ఇది ఆచరించవలసిన నియమం. ప్రతిరోజు ప్రతి మనిషి కనీసం కాలగంట నుంచి అర్ధగంట వరకు వాకింగు, కాలగంట నుంచి అర్ధగంట వరకు యోగా చేసుకోవాలి. మళ్ళీ కాలగంట నుంచి అర్ధగంట వరకు నువ్వు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఒక గంట సమయాన్ని ఎవరైతే ఇస్తారో ధ్యానానికి, యోగాకు, వాకింగ్‌కి, ఇలాంటి వాటికి, వాళ్ళు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు. భౌతికంగా కనిపించే యవ్వనం యవ్వనం కాదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, ఏ పని చేయడానికైనా ఉత్సాహంగా ఉంటారో వాళ్ళే యవ్వనవంతులు. చూసినారా? చూడ్డానికి యవ్వనంగా కనిపించడం కాదు. దానికి సంబంధించిన యవ్వనం అంటే కొండను పిండి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలుండాలి. అటువంటి సామర్థ్యాలను ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళే యవ్వనంలో ఉండేవాళ్ళం. మేమొకసారి ట్రెక్కింగ్ చేసినాము. 72 ఏండ్ల ఆమె వచ్చింది ట్రెక్కింగ్. ఆమె ఈమె పోయి ట్రెక్కింగ్‌కొచ్చింది. అవసరమా ఈమెకు? తమాషానా? ఈ కాలంలో ఏదన్నా జారితే, పడితే, తగిలితే అని వేరే వాళ్ళు అన్నారు పక్కలో. సరే మనం ఏం సంకల్పం పెట్టకూడదు. సరే గమ్మున వెళ్ళినాం. కానీ రాని ఎవరిలో గూడా ఆ శక్తి ఉంటేనే వాళ్ళొస్తారు అనేసి అనుకున్నాం. తీరా వచ్చాక ఆమె పులిగుండు అంటారు మా ఊరు దగ్గరుంది. పెనుమూరు దగ్గర. అక్కడ ఆమె ఎక్కింది. కొండ ఎట్లుందంటే శివలింగం ఎట్లుంటుందో ఇట్లుండాది కొండ. సేమ్ ఇట్లే. దాంట్లో ఈ పక్కన యాడో కొంచెం అట్లా మెట్లుండాయి. మళ్ళీ ఇట్లే ఎక్కాల కొంచెం దూరం. మళ్ళీ కొంచెం అట్లా అట్లా వాలుగా ఉంటుందన్నమాట. అట్లా కావున ఆమె ఎక్కింది. అయితే పక్కన ఎవరో చెయ్యి పట్టుకున్నారు కొద్దిగా. అయినా ఆమె ఎక్కల గదా! ఆమె సొంత శక్తి కూడా ఉండాల గదా! అప్పుడు అనిపిచ్చింది. అమ్మో! మనం వీళ్ళని చూసి ముసలోళ్ళని అనుకోవడం కాదు. ఆ పని చేయగలిగినారంటే వాళ్ళే యవ్వనవంతులు. కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారో వాళ్ళు యవ్వనంలో ఉన్నవాళ్ళు అని మనము ఆధ్యాత్మికంగా గ్రహిస్తామన్నమాట. అలాగే సంపద, డబ్బు గూడా అంతే.
మనం టాటా బిర్లా వీళ్ళ గురించి ఎక్కువగా మనము ఉదాహరణకు చెప్పుకుంటా ఉంటాం, సంపద ఎక్కువ ఉంది అనేసి. కానీ సంపద డబ్బులు ఎక్కువ ఉన్నవాడు దగ్గర ఉండేది కాదు సంపద. ఎవరైతే ఆత్మ తృప్తితో ఉంటాడో, ఎవరైతే తృప్తిగా ఉంటాడో వాటికి మించిన సంపన్నుడు లేదు అని శాస్త్రం చెప్తుంది మనకి ఇక్కడ. తృప్తికి మించిన సంపద లేదు. చూడండి, నేను కష్టపడి గెంజైనా తాగుతా గాని నాన్న అన్యాయంగా ఒక సొత్తు ఆశించను, యామారిచ్చును అంటాను. వాని దగ్గర ఉండే తృప్తి ఆనందము యామారిచ్చి మోసం చేసి సంపద సంపాదించిన దగ్గర ఉంటుందా? ఉండదు. వానికి నిద్ర కూడా రాదు. ఎందుకంటే మనం యామారిచ్చినాము, మనల్ని యామారిచ్చి ఇంకెవడు కొట్టేస్తాడో దాన్ని కాపాడుతుంది. చూసినారా, సంపద ఎక్కడుంది? మన మనసులో ఉండాలి. అందుకే ఆధ్యాత్మికమైనవన్నీ ప్రతి ఒక్కటి, ఆధ్యాత్మికమైన ప్రతి ఒక్కటి మన మనసులో మనలోనే ఉంటుంది. బయట ఏమీ ఉండదు, అన్ని లోపలనే ఉంటాయి. వివేకానందుడు అదే చెప్తున్నాడు, బయట ఏ ఒక్కటి లేదు, ప్రతి ఒక్కటి నీలోనే ఉంది. నువ్వు ఏమి సాధించాలన్నా కూడా నీలోనే ఉంది, నీ నుంచినే ఉద్భవిస్తుంది అని చాలా అద్భుతంగా చెప్పినాడు అన్నమాట. ఆ విధంగా సంపద అనేది మనకు కనిపించే డబ్బు, భౌతికంగా అయితే డబ్బులుంటే వాడిని కోటీశ్వరుడు అంటాము. వాడు ఆనందంగా ఉన్నాడా లేదా, రోగమా జబ్బా, వాడు బాగున్నాడా, అన్ని తినగలుగుతున్నాడా అని మనకు తెలియదు అనమాట. ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఎవరైతే అన్ని తిని అన్ని అరిగించుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాడో వాడే సంపన్నుడు అని చెప్తుంది. భౌతికానికి ఆధ్యాత్మికానికి ఎంతో తేడా ఉండాలి. అలాగే చివరిగా ఇంకొక విషయము ఆయుష్. ఆయుష్ కూడా చూడండి, మనం భౌతికంగా మానవుని సరాసరి వయసు 60 నుంచి 70 ఏండ్లు అన్నమాట. ఆ తర్వాత మనము ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అయితే మనము మానవుని సరాసరి వయసు 60 నుంచి 70 నిర్ణయించిన తర్వాత కొంతమంది ఋషులు మునులు యోగులు అందరూ 100 ఏండ్లు పైగా నివసిస్తా ఉన్నారు, 200 ఏండ్లు నివసించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా ఎట్లా నివసిస్తా ఉన్నారు? మనం ఎందుకు వారిని పరిగణలోకి తీసుకోలేదు? సామాన్య మానవునికి వాళ్ళకి తేడా ఏముండాలి? భౌతిక ప్రపంచంలో ఇక్కడ జీవించే వాళ్ళలో ఇటువంటి పరిస్థితులు అనువర్తిస్తాయి. కానీ వాళ్ళు ధ్యాన సాధన ద్వారా, యోగాల ద్వారా, ప్రాణాయామ ప్రక్రియల ద్వారా, వాళ్ళు మంచి ఆలోచనల ద్వారా, మంచి పనుల ద్వారా వాళ్ళు అక్కడ ఆయుష్ను పొందుతా ఉంటారు. చూడండి, మామూలుగా ఒక మనిషి ఒక నిమిషానికి 10 నుంచి 18 సార్లు శ్వాస తీసుకుంటారు. అదే ధ్యాన సాధన చేస్తే 12 సార్లే తీసుకుంటారు. అంటే అక్కడ ఈడ ఎన్నైంది, 3 నుంచి ఒక 6 వరకు శ్వాసలు తగ్గిపోతాయి. మనము భౌతిక జీవితంలో సంవత్సరాలు లెక్కేసుకుంటాం, కానీ మనకు శ్వాసలే మనకు ఆయుష్. ఇది ఆధ్యాత్మికంలో తెలుస్తుంది. మనం ఇన్ని శ్వాసలను తీసుకొని మనము భూమిపైకి వచ్చింటాము. ఎప్పుడైతే సాధన చేస్తామో, సాధన పెరుగుతుందో, సాధన చేసినప్పుడు ఆలోచనలు తగ్గిపోయి మనకు శ్వాసలు కూడా తగ్గిపోతాయి. ఎన్ని శ్వాసలు తగ్గితే అంత ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక అద్భుతం. మామూలుగా ఏం మేడం ఆయుష్ పెంచుకొని ఏం చేయాలి మనము, ఎన్ని రోజులు బతికినా ఒకే బతుకు, ఎప్పుడో ఓ రోజు పోవాల్సిందే కదా. ఈ మాట భౌతిక జీవితంలో విసిగెత్తిపోయి ఉంటారు ఆ వరకే, 70 ఏండ్లు వచ్చేటప్పటికే. కానీ ఆధ్యాత్మికంగా లెక్కేసుకుంటే, సాధన చేస్తే, సత్య మార్గంలో జీవిస్తే మనం చేయవలసిన పనులు ఎన్నో కనిపిస్తాయి. ఈ సృష్టి మనం ఎందుకోసం పుట్టామో, ఏం చేయాలో అనేది చూపిస్తుంది. ఆ మార్గదర్శకంలో మనం వెళ్ళినామంటే ఆ పనులను చేసుకుంటూ జన్మలు తగ్గించుకునేస్తామన్నమాట. అది నువ్వు ఇక్కడ పెరిగే ఆయుష్ ఎట్లుంటుందంటే అమృతంతో సమానము.
సాధన ద్వారా శ్వాసలు పెంచుకొని మనం జీవిస్తే మన ఆలోచన ఒక అద్భుతం, మనం చేసే పని ఒక అద్భుతం, మనం జీవించడం ఒక అద్భుతం. మళ్ళీ జీవించడం అనేది మన కోసం కాదు, ఈ లోకం కోసం జీవిస్తాము. అటువంటి జీవితాన్ని మనం పొందుతాం. మన కోసం మనం జీవించడంలో ఉన్న ఉండేది తృప్తి, ఏదో కొంచెం ఆనందం. కానీ ఇతరులకు సహాయం చేయడంలో ఉన్నటువంటి ఆనందము, తృప్తి ఉన్నది చూడండి, అది అద్భుతం, అమోఘం. అటువంటి అద్భుతమైన అమోఘమైన జీవితాన్ని గడిపి మనము రాబోయే తరాలకు బహుమతిగా వాళ్ళు ఇంకా ఆనందంగా జీవించడానికి అవసరమైన కొంత జ్ఞానాన్ని మనం వాళ్ళకు బహుమతిగా ఇవ్వగలుగుతాం. అటువంటి ఆయుష్ను పొందుతాం ధ్యాన సాధన చేసినామంటే. చూసినారా, భౌతిక జీవితంలో ఆయుష్కి, ఆధ్యాత్మిక జీవితంలో ఆయుష్కి ఎంత తేడా ఉందో. ఇంతకు ముందు చెప్పుకున్నాం, తెలిసిన విషయాలన్నీ ఆచరించలేకపోతున్నామని. ఇటువంటి ఆయుష్ను గాన మనం పెంచుకుంటే, అటువంటి జ్ఞానాన్ని, యోగులు ఆచరించినటువంటి జ్ఞానాన్ని మనము అట్లే మనం కూడా ఆచరించి ఆ యోగి పక్కలో కూర్చోవచ్చు. అంత జ్ఞానాన్ని మనము పొందగలుగుతాము. అందుకే ధ్యాన సాధన అనేది సామాన్యమైన విషయం కాదు. అది మన ఒకరి సొత్తు కాదు. ఈ లోకాన్ని ఉద్ధరించేదానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను మనకు ప్రసాదించి దాని ద్వారా విశ్వాన్ని ముందుకు నడిపిస్తుంది. అటువంటి అద్భుతమైన శక్తిని కలిగి ఉంది ఈ ధ్యానము. దీంట్లో దొరకంది ఏది లేదు, అంత అద్భుతం. నువ్వు దీన్ని నమ్ము, చూస్తూ నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఎవరో అన్నారు, ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళు కష్టాలు కోరి తెచ్చుకుంటారు. ఇది నేను కొత్తగా మెడిటేషన్ లోకి వచ్చేటప్పుడు విన్నాను. ఇదేందిరా దేవుడా, ధ్యానులు అయితే కష్టాలు కోరి తెచ్చుకుంటారా, ఇదేం మీ జ్ఞానము, ఇది ఎందుకుగా ఇట్లా కోరుకుంటారు అని అసలు అనుకున్నాను నేను అనమాట. అక్కడ ఉన్నటువంటి విషయం ఏమనేది నాకు తర్వాత నాకే అర్థమైంది. ఏమి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ విషయం అర్థమయ్యే కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటారు అనే దానికి ఎగ్జాంపుల్ అని. ఒక అబ్బాయి ఉన్నాడు, స్కూల్లో చదువుతా ఉన్నాడు, 3rd క్లాస్, 4th క్లాస్, 5th, 6th ఇట్లా చదువుతా ఉంటే, తనేమో 3rd క్లాస్. చెప్పిన ప్రతి లెసన్ ఎప్పటికప్పుడు నేర్చుకొని అప్పటికప్పుడు జవాబులు చెప్పేస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు టీచరు, అరే వీడు చాలా చక్కగా చదువుతా అన్నాడు అని 4th క్లాస్ లేకుండా 5th క్లాస్ కి జంప్ చేసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అతనికి, వీడు అన్ని చెప్తాను నేర్చుకునేస్తా అన్నాడు అనేసి, రే నువ్వు ఇంకే స్కూల్కి రావద్దురా, 3 నెలలు అంతా నేర్చుకునేస్తున్నావు, 6 నెలలు మీ ఇంట్లో ఉండు కూర్చోబెడతాడా? లేదు. వాడిని ఏం చేస్తాడంటే 4th క్లాస్ లేకుండా 5th కి జంప్ చేస్తాడు. అంటే ఏమి, 5th క్లాస్ పోతే అక్కడ ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఒక క్లాస్ జంప్ చేసినాడు కాబట్టి 4th క్లాస్, 5th క్లాస్, ఆ 5th క్లాస్ స్టాండర్డ్ అర్థం చేసుకునే కొంచెం కష్టం అవుతుంది, ఈజీ కాదు కదా. అయినా సరే అక్కడ కూర్చోబెడతారు. ఎందుకు, అంత తెలివితేటలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, 1 సంవత్సరం ఆదా అవుతుంది, అవునా? అంతేగాని ఊరికే కూర్చోబెట్టాడు సార్. అదే విధంగా మనకు ధ్యాన సాధన ద్వారా జ్ఞానం పెరిగే కొద్దీ మన కర్మలు, ధ్యానంలో మన కర్మలు అట్లా తగ్గిపోతాయి, మనకు తెలియకుండానే తగ్గిపోతాయి. ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు జన్మలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. మనం ఈ జన్మలో ఏదో ఒక 10 మంచి కర్మలు, 10 చెడ్డ కర్మలు అనుభవించాలని వచ్చింటాం భూమిపైకి జన్మ తీసుకొని. అవి ఏమవుతాయంటే సాధన చేసే కొద్దీ ఒక 7 6 5 మారిపోతాయి. నువ్వు ఎంత సాధన చేస్తే అంత తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు 5 కర్మలు అయిపోయినాయి అనుకో, అప్పుడు ఈమె కర్మలు అయిపోయినాయి, ఇంకేమి చంపేలా అండు దేవుడు. అక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ జన్మలో నువ్వు అనుభవించాల్సిన కర్మలు వీటికి వస్తాయి. అంటే ఇంకొక జన్మ లేకుండానే నువ్వు ముందరికి వెళ్ళిపోతాను. వాడు ఎట్లయితే 4th క్లాస్ చదువుకున్న 5th కి వెళ్ళిపోయినాడో, అట్లా నువ్వు మళ్ళీ ముసిల్దాని అయిపోయి కర్మలన్నీ అనుభవించి చనిపోయి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకొని బిడ్డ నుంచి పెద్ద రూపం వచ్చి అక్కడ నువ్వు కర్మలు అనుభవించకుండా
ఇదే జన్మలోనే ఇంకొక జన్మ కర్మలు ఇచ్చేస్తాడు దేవుడు. ఇదేందిరా అబ్బా, ఉన్నన్ని రోజులు కష్టాలు పడతానే ఉన్నానే అనేసి అనుకునేకి లేదనమాట. అక్కడ ఆ యోగికి అర్థం అవుతుంది, ఒక ధ్యానికి అర్థం అవుతుంది, ఇవన్నీ నా కర్మలే, నేను అనుభవించేస్తే ముందరికి వెళ్ళిపోతాను, ఇంకొక మెట్టు ఎక్కేస్తాను, ఇంకొక మెట్టు ఎక్కేస్తాను, ఇంకొక జన్మ పైకి వెళ్ళిపోతా, ఇంకొక జన్మ పైకి వెళ్ళిపోతా అనేది తెలుస్తుంది అనమాట. ధ్యానం చేసే వాళ్ళకు చేయని వాళ్ళకు కష్టాలు అన్ని సమానంగానే ఉంటాయి. చేసేటప్పుడు అట్లే ఉంటది, చేయక ముందు అట్లే ఉంటుంది అనమాట. కానీ తేడా ఏమి అంటే మనం జన్మలు ముందరికి నడిచిపోతా ఉంటాయి, జన్మలు తగ్గిపోతా ఉంటాయి. ఈ విషయం అర్థం అవుతుంది ఒక జ్ఞానికి. అందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటాడు జ్ఞాని అని చెప్తారనమాట, ఒక ధ్యానిని చెప్తారు. అందుకు మనము ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని విడవకుండా మన ప్రవర్తన అనేది ముందరకు వెళ్ళాలి అని చెప్తా అనమాట. దీనికి ఉదాహరణగా ఇంకొక విషయం చెప్తాను. నేను ఒక సీరియల్ చూస్తాను, మా టీవీలో వస్తుంది 8:30 నుంచి 9 వరకు. ఆ రేణుకా ఎల్లం సీరియల్. అది ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఆ రేణుకా ఎల్లమ్మ అనే ఇద్దరు ఒక అమ్మవారి అంశ, ఇద్దరు పిల్లలుగా పుట్టినారు. రేణుక అనే ఆమె యువరాణి, ఎల్లమ్మ అనేమో ఒక సైనికుని బిడ్డగా పుట్టింది అనమాట. వీళ్ళిద్దరూ స్నేహితులు. వీళ్ళిద్దరూ కలిసి లోక కళ్యాణం కోసం ఒక రాక్షసుడు జన్మించింటారు, కార్త వీర్యార్జునుడు. వాడిని చంపేకి జన్మ తీసుకుని వీళ్ళిద్దరూ కలుసుకొని ఆ రాక్షసుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాయా రాక్షసులను పంపి ఆ రాజ్యంలో ఏదో అరాచకాలు సృష్టిస్తా అంటే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని చంపుతా అంటారు. అదే దీంట్లో ఆమెకు వాళ్ళ అమ్మ ఉంటుంది, ఆ అమ్మకు ఇంకొక ఆమె సౌత్ అమ్మ ఉంటుంది, పెద్దరాణి ఉంటుంది. ఆమె వచ్చేసి ఈ రేణుకని చంపేయాలని ప్రయత్నం చేస్తానే ఉంటుంది అనమాట. అన్నిటికీ తప్పించుకొని వీళ్ళు మంచి చేసుకుంటా ముందరికి ప్రయాణం కొనసాగుతారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు అనుకుంటారు ఏమని, స్వామి వాళ్ళు చిన్న బిడ్డలు ఇంతింత రాక్షసుల్ని వాళ్ళు ఎదుర్కొంటా అంటారు, నాకు చాలా కష్టంగా ఉంది, ఈ పనిలో వీళ్ళుంటే ఆమెమో సౌతమ్మ ఆ బిడ్డను చంపేయాలని చూస్తా ఉంది అనేసి అంటే, నువ్వు చూస్తా ఉండు పార్వతి అంటాడు పరమేశ్వరుడు. అన్న తర్వాత, అవును స్వామి, ఆమె ఆ మాదిరిగా కష్టాలు పెడతాంది, ఆ బిడ్డను చంపేయాలని చూస్తా ఉంది, ఆమెకేం శిక్ష లేదా అని అడుగుతుంది పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, అన్ని తప్పులకు శిక్షలు అనేటివి ఉండవు. ఈ మాట మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్ని తప్పులకు శిక్షలు అనేది ఉండదు. అయితే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఆపదల నుంచి తప్పించుకుంటూ ముందుకు కొనసాగడం ఉత్తమం, అంటే మంచి వాళ్ళ లక్షణం. ఎంత అద్భుతమైన మాట చూడండి. మరి ఇలా సాధ్యమేనా? మళ్ళీ ఆమె అడుగుతుంది, అయితే తప్పు చేసిన వారికి శిక్ష లేదా? వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తా ఉన్నారు, ఆమెను చంపాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటారు, మరి వాళ్ళకి శిక్ష లేదా అంటే మళ్ళీ పరమేశ్వరుడు చెప్తాడు, వీళ్ళ కర్మఫలం కొంచెం అనుభవించవలసి ఉంది, అందుకే వాళ్ళు అలా చేస్తా ఉన్నారు. అయితే అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి శిక్ష అనేది ఉండదు. వాళ్ళు ఒక కుళ్ళిపోయిన పండులాగా రాలిపోతారు అంతే. వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ చేసుకుంటూ రాలిపోతారు అంతే. మనం ఏమి చేయవలసిన పని లేదు. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ వెళితే వాళ్ళ పాపాలు వాళ్ళే పోయి వాళ్ళే మన దారికి అడ్డు కాకుండా వెళ్ళిపోతారు అని చెప్తాడనమాట పరమేశ్వరుడు. ఎంత అద్భుతమైన విషయం అంటే అంత అద్భుతమైన విషయం, అది చాలా అద్భుతమైన విషయం, ప్రతి ఒక్క జ్ఞాని తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం మన మామూలు జీవితంలో మనము ఇబ్బందులు పడతా ఉంటాం, నేను ఎంత మంచిగా ఉన్నా ఇతరుల వల్ల నాకు కష్టం కలుగుతా ఉంది, నేను ఇబ్బంది పడుతున్నానే, నాకెందుకు ఈ కష్టాలు, వీళ్ళ నుంచి విముక్తి లేదా అంటే వాళ్ళకు చెడ్డ చేసేకి మన మనసు ఒప్పుకోదు, సహకరించదు.
మళ్ళీ వాళ్ళు మనకు చేసే చెడ్డ మనము వాళ్ళకి చేసినాం అనుకో, మనకు వాళ్ళకి తేడా ఏముంటుంది? ఏమీ లేదు. కాబట్టి అలాంటి పని చేయడానికి మన మనసు ఒప్పుకోదనమాట. అలాంటప్పుడు ఎట్లా వీళ్ళు పెట్టే కష్టాలు భరించడమేనా మన పని? మంచికి విజయం ఎప్పుడొస్తుంది అని బాధపడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకు ఈ సమాధానము చాలా అద్భుతంగా ఉందన్నమాట. వాళ్ళు చేసిన పుణ్యం వల్ల అలాంటి ఆ పుణ్యాన్ని వాళ్ళు మంచికి ఉపయోగించుకోకుండా, ఇట్లా మంచోళ్ళకి చెడ్డ చేసే కార్యక్రమాలకు ఉపయోగించి, వాళ్ళ పుణ్యం పూర్తయిపోయేంత వరకు అలాంటి పనులు చేసి, ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళే కుళ్ళిపోయిన పండులాగా కింద పడిపోతారు. అంతవరకు మనమేం చేయాలంటే, వాళ్ళని తప్పించుకుంటూ, మనము కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ధర్మ మార్గంలో నడుచుకోవడమే నీ పని. అయితే కృష్ణుడు ఇంకో చోట చెప్తాడు. మీరు ఇదే మార్గంలో నడవాలని కాదు, సందర్భాన్ని బట్టి అన్నమాట. ఒక తల్లి బిడ్డను దండించి 4 ఏట్లు ఏసి మంచి మార్గంలోకి తీసుకొచ్చినట్టు కృష్ణుడు ఎక్కడైతే పాపం పెరుగుతుందో అక్కడ నేను ఉద్భవిస్తానంటాడు. అట్లా మనకు తెలిసిన సందర్భాల్లో కొన్ని మన సరౌండింగ్స్ లో మనకు మన ధర్మం మనం నిర్వర్తించవలసిన సమయం ప్లేస్ లో అటువంటి సందర్భంలో మనం కూడా జ్ఞానంతో దండించి కూడా మార్చే అవకాశం కూడా ఉంటుంది. నేను చెప్పిన ఈ జ్ఞానం ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో మనకు సమాధానంగా మారుతుంది అని ఇచ్చినాను. అన్ని సందర్భాల్లో అందరినీ ఇదే ఆచరించమని మాత్రం కాదు. ఏ విషయం, ఏ జ్ఞానమైనా సరే ఒక మాస్టర్ ఇస్తున్నాడు అంటే అది ఏ సందర్భానికి, ఎవరికి, ఎక్కడ ఉపయోగపడుతుందో అక్కడ మనం వినియోగించుకోవాలి. అంతే కానీ ఇది మన సందర్భానికి కరెక్ట్ అవునా కాదా అని నిర్ణయం తీసుకునేది మన చేతుల్లో ఉంటుంది. అన్ని వేళ అన్ని సందర్భాల్లో అందరికీ సూట్ అవుతుంది కాదు. సాధారణంగా ఒక సబ్జెక్ట్ గురించి చెప్పుకొని పోతా ఉంటాం అంతే. దీనికి నేను మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇస్తాను. అంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన వికాసం ఎలా ఉండాలి అనే దానికి నేను ఈ విషయాలు చెప్తున్నాను అనమాట. ఈ విధంగా చెప్పాలంటే ఆ ఒకసారి ఎవరో పేరొద్దులేండి. ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఆయన క్లాస్ చెప్తూ ఒకసారి ఏమన్నారంటే మాంసాహారం గురించి మాట్లాడుతూ, మన దేశవాళీ ఆవులు కాకుండా జెర్సీ ఆవులను తినొచ్చు. దేశవాళీ ఆవులను తినొద్దండి అని చెప్పినాడన్నమాట. ఒక స్పీచ్‌లో. చెప్తే అది విని మరొక ఆధ్యాత్మికవేత్త ఖండించినాడు. నువ్వు ఎట్లా చెప్తావది? దేశవాళీ ఆవులకైనా ప్రాణం ఉండేది. వాటికైనా నొప్పి ఉండేది. ఆ! మరి జెర్సీ ఆవులకు, వేరే దేశం ఆవులకు, వేరే జెర్సీ వాటికేం ప్రాణం కాదా? అని ఆయన ఖండించినారన్నమాట. ఈ విషయము నేను చూసినాను. ఆ విషయము నేను చూసినానన్నమాట. 2 విషయాలు తెలుసుకున్నాను. ఇక్కడ వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది. ఎంతో జ్ఞానాన్ని అందించినారు. అటువంటి వ్యక్తులు ఆ చెప్పే ఫ్లోలోనో లేదా వాళ్ళు ఏ బుక్ చదివి ఏ సందర్భంలో దాన్ని స్వీకరించి చెప్పినారో వాళ్ళు చెప్పేసినారు. కానీ ఇక్కడ మనం రిసీవ్ చేసుకునే వారిలో జ్ఞానం అనేది ఉంటే, ఇంత గొప్ప వ్యక్తి క్లాసులు మనం వింటున్నాం కదా! ఈయన ఇంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలను ఎన్నింటినో వందలు, వేలు లెక్కలేనన్ని లక్షల క్లాసుల్లో చెప్పినారు కదా! మరి ఈ మాట మాట్లాడడం తప్పని మనకు కూడా తెలుసు. ఎవరిదైనా ప్రాణమే గదా! మనకు పత్రి సార్ యొక్క ధ్యేయం అయితే ఆయన జీవిత లక్ష్యమే శాకాహారం. అలాంటిది మనమెవరు ఆ జంతువుని తిని, ఈ జంతువు వద్దు అని చెప్పమనమాట. మరి ఆయన ఎందుకు ఏ సందర్భంలో చెప్పినారో, సరేలే ఆయన చెప్పింది తప్పే అయినా మనము అది అనుసరించేది వద్దు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తాం. శాకాహారం అంటే మనకు శుద్ధమైన శాకాహారాన్ని స్వీకరిస్తాం అని ఆ గొప్ప వ్యక్తుల తప్పులను కూడా మనం సరిచేసే అవకాశం మన చేతుల్లోకి వస్తుందన్నమాట. ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా క్లాస్ చెప్తారన్నమాట. వాళ్ళు వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో దాన్ని స్లోగా చెప్పుకొని వెళ్ళిపోతాం అన్నమాట. చెప్పినప్పుడు ఒక్కటొక్కటి పొరపాటుగా కూడా వచ్చేయచ్చు. ఒక సందర్భానికే అది సూట్ అవ్వచ్చు. సరిపోవచ్చు.
అన్ని సందర్భాల్లో అందరికీ రాకపోవచ్చు. కాబట్టి జ్ఞానం తీసుకునే వాళ్ళు కూడా మీకు సరైనదైతే మనం స్వీకరించాలి, మనం ఆచరించగలిగిందైతే స్వీకరించాలి, లేదంటే దాన్ని మనం సరిచేసి వదిలేయాలన్నమాట. సరేలే ఏదో పొరపాటు చెప్పేసినారు, ఈ విషయం మనము తీసుకునేది వద్దు, ఆచరించేది వద్దు అని మనము వాళ్ళని అక్కడ మార్చి చెప్పాలన్నమాట. అది మన యొక్క గొప్పదనానికి మనకి ఇంకంత మెరుగునిస్తుంది అన్నమాట. ఇలాంటి విషయాలు నేనైతే చాగంటి కోటేశ్వరరావు సార్ క్లాసు, గరికపాటి నరసింహ సార్ క్లాసు, వాళ్ళ మాటలు, చాగంటి కోటేశ్వరరావు మాటలు, సార్ మాటలు ఎట్లుంటాయంటే వెన్న ముద్ద నోట్లో పెట్టి బిడ్డకు తినిపించినంత అద్భుతంగా ఉంటాయి. ఆయన ఏ క్లాస్ చెప్పనియండి చూస్తాం, ఏ క్లాస్ అన్నా చెప్పుకో, నీకు ఆయన చెప్పేది మహాభారతమా, లేకుంటే హనుమంతుని విజయమా, లేకుంటే అంటే వినాయక విజయమా, మనకు అక్కర్లే, వెంకటేశ్వర కళ్యాణమా, ఏం అక్కర్లే. ఆయన చెప్పేది విన్నామంటే ప్రతి పౌరుడు ఆచరించవలసినటువంటి ధర్మాలు, సూత్రాలు, నీతి నియమాలు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించవలసిన విధులు, కర్తవ్యాలే ఉంటాయన్నమాట దాంట్లో. అందుకే నాకు ఎందుకు ఈయన క్లాస్ అంటే ఇంత ఇష్టం అవుతుందంటే అక్కడ మన గురించి చెప్తారు. మనమైతే ఏదై ఉన్నామో దాని గురించే అక్కడ చెప్తారు కాబట్టి దానికి మనము అట్రాక్ట్ అవుతాం అన్నమాట. ఎవరైనా క్లాస్ చెప్పేటప్పుడు కూడా అబ్బా ఆ క్లాస్ నాకు బాగా నచ్చింది అంటే అక్కడ మనమే ఉండాం. ఆడ క్లాస్ ఏదైతే వస్తాందో అదే మనలో ఉండేది కూడా. ఆ గుణమే, ఆ తత్వమే, ఆ ఇదే దానికి కనెక్ట్ అయిపోయినాం మనం. కాబట్టే మనకు అంత నచ్చుతుంది అన్నమాట. మనకు మరి అందరూ వింటారంటే వినరు. ఈ క్లాసులు ఎందుకు మనకు తిప్పు, యూట్యూబ్ లో లేకుండా అంటే ఇంకేదైనా పాటలు పెట్టుకుందాం, ఏదైనా సినిమా చూస్తాం, లేకుంటే బయట ఏమన్నా పోదాం, వ్యాపారం అంటే ఏ ఏ తత్వానికి సంబంధించిన వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారన్నమాట. ఆ విధంగా మన చైతన్యము ఉంటుంది. ఇంకా చివరిగా మన పత్రి సార్ యొక్క లక్ష్యం, శాకాహారం గురించి తెలుసుకున్నామంటే వారి యొక్క జీవిత లక్ష్యం, ఆయన యొక్క ధ్యేయం శాకాహార ప్రపంచంగా మార్చడమే. ఈ భూమండలం అంతా చివరి మానవుడు కూడా శాకాహారిగా మారడమే ఆయన యొక్క లక్ష్యము. మరి అందరూ మారుతారా అంటే మారుతా ఉండరు, ముందో వెనకో. ఇప్పుడు ఒక అడుగు వీధిలోకి పోవాలన్నా, మిదిపైకి పోవాలన్నా, ఊరికి పోవాలన్నా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఒక అడుగుతోనే వీధిలోకి వెళ్తాం, ఒక అడుగుతోనే బజార్లోకి వెళ్తాం, ఒక అడుగుతోనే బస్ స్టాండ్లకి మొదలు పెట్టి అన్ని అడుగులు వేసుకుంటా వెళ్తాం. ఇప్పుడు పత్రి సారు ఇచ్చిన శాకాహారం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ శాకాహారం గురించి ఎన్నో సొసైటీలు ఆచరిస్తా ఉన్నాయి, కానీ ఎవ్వరు బయటకు వెళ్ళి వచ్చి ప్రచారం చేయలేదు. రోడ్లకి వచ్చి శాకాహారం తినే వాళ్ళనే చెప్పుకున్నాం కానీ ఇట్లా బయట వచ్చి శాకాహారమే తినండి ప్రతి ఒక్కరు, ఇదే ఆరోగ్యము, మాంసాహారం కంటే శాకాహారమే ఆరోగ్యము, శక్తివంతము ఎవరు చెప్పలేదన్నమాట. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు మాత్రమే మనము రోడ్ ఎక్కి శాకాహార ప్రచారాలు చేస్తా ఉన్నాం. ఎంత శక్తివంతమైందో, ఎంత అద్భుతమైందో చూడండి. ఫస్ట్ లో నాకు శాకాహారం గురించి ఎవరికైనా చెప్పాలంటే భయంగా ఉండేది. ధ్యానం గురించి చెప్పిస్తాను, లాస్ట్ లో చిన్నగా చెప్తాను అనమాట. అమ్మ మీరు ధ్యానం చేసిన తర్వాత మీకు మాంసాహారం తినకూడదు అనిపిస్తే నిలిపేయండి, అట్లా చెప్పిస్తా. వాళ్ళు ధ్యానానికి కూడా వస్తారో రారో అనే భయం ఉండేది నాలో. కానీ ఇప్పుడు కఫామని చెప్తాం, ధ్యానం చేయాలంటే ఫస్ట్ శాకాహారంలోకి మారిపోవాలి, శాకాహారిగా మారాలి. ఎందుకు ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక రెడ్డి, ఒక నాయుడు, ఏ క్యాస్ట్ అని కాకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ధ్యానంలో ఉండాలన్నమాట. ధ్యానాన్ని పంచుతా ఉన్నారు, యోగులు అయిపోయినారు అన్నమాట. అంత అద్భుతంగా మనము చెప్పగలుగుతున్నాం. మరి సొసైటీ అంతా ఎప్పుడు మార్పు వచ్చేది అంటే ఆ మార్పులు కూడా జరుగుతా ఉన్నాయి. ఒక్క అడుగు పత్రి సార్ వేసినారు, ఆయన వెంట ఇప్పుడు కొన్ని సొసైటీలు వస్తా ఉన్నాయి అనమాట. అదే విధంగా మనకు నరేంద్ర మోడీ, ఆయన ఒక యోగి. మనకు రాజకీయాలు వద్దు, యోగత్వాన్ని గురించి ఆధ్యాత్మికంగా గురించి మాత్రమే ఇక్కడ మనం తీసుకుందాం. ఆయన ఒక యోగి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్య యోగి, ఆయన చూడండి మొన్న రాముని ప్రతిష్ఠకి అన్ని దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల దేశాల నుంచి అందరూ ఇక్కడికి వస్తారు.
ఇక్కడ రాముని ప్రతిష్ఠ జరుగుతా ఉంది. ఇక్కడ మాంసాహారం తినొద్దండి. అది ఒక నెల రోజులు ఎన్నో రోజులు బ్యాన్ చేసేస్తున్నాడు అనమాట. ఎక్కడే కానీ ఒక షాప్ తెరిచి ఇక్కడ మాంసాహారం అమ్మబడును అని ఏ షాపు తెరవకూడదు అని చెప్పి ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని దాన్ని ఫాలో అయినారనమాట. చూసినారా, ఒక రాష్ట్రం మొత్తం ఆయన మాట కట్టుబడి నడుచుకునేది. అంటే ఒక మనిషికి చెప్పుకుంటా ఉండేది ఒక రాష్ట్రమే ఆచరింపజేసినాడు అంటే ఇంకా ఈ శాకాహారం గురించి ప్రపంచమంతా శాకాహారంగా మారుతుంది అనేకి ఎన్నో రోజులు పట్టదు అనేకి ఇటువంటి ఉదాహరణలే మనకు చాలా అనమాట. ఇంకా ఏం అవసరం లేదు. ఆయన శాకాహారమే తింటాడు. ఆయన ఒక యోగి జీవితాన్ని జీవిస్తున్నాడు అన్నమాట. ఆదిత్య యోగి. ఇటువంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు మన ముందర దేవుడు ప్రత్యక్షమైనట్టే. అయితే వాళ్ళల్లో ఏదైనా చెడ్డ గుణాలు అవి మనకొద్దు. మనలో లేవా చెడ్డ గుణాలు? ప్రతి ఒక్కరిలో అవి ఇవి కలిసే ఉంటాయి. ఏ చెడ్డ గుణం లేని వాడు భూమి పైన జన్మే తీసుకోడు. వానికి ఇక్కడ పనే లేదనమాట. అవి ఇవి చెడు కర్మలు మంచి కర్మలు రెండు తీసుకొనే వస్తాం. ఆ వాసనలు ఈ వాసనలు అన్ని ఉంటాయి. కాకపోతే చెడు వాసనల యొక్క శాతము చాలా తక్కువగా 5, 10, 20లోగా ఉంటుంది. 80 నుంచి 90-95% వరకు మంచి కర్మల వాసనలు ఉంటాయి. అటువంటి వాళ్ళనే యోగి అంటాం అన్నమాట. మరీ పూర్తిగా 100% కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి చెడుల కలయికే. కాకపోతే ఈ చెడు శాతాన్ని తగ్గించుకొని మంచి శాతాన్ని ఆ స్థానంలో నింపుకుంటూ మనం ఆధ్యాత్మికంగా అత్యంత వేగంగా మనం ఆధ్యాత్మికాన్ని చేరుకోవడానికి మనకు ఉపయోగపడేది ధ్యానమే సాధనే. ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తే కాశీకి ఎన్ని రోజులు పడుతుంది? నెలలు పడుతుంది. అదే బస్సులో వెళ్తే 4 రోజులు పడుతుంది. ట్రైన్ లో వెళ్తే 3 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది. అదే ఫ్లైట్ లో వెళితే 2-3 గంటల్లో చేరిపోతాం. అంటే ఒక మనిషి మానవుడు దైవంగా మారేకి మనకు ఈ మార్గదర్శకత్వం ఒక వంతెన, మానవునికి దైవానికి మధ్య వంతెనే ఒక యోగి. ఈడ మానవుడు ఉన్నాడు, ఈడ దేవుడు ఉన్నాడు, ఈ మధ్యలో ఖాళీ స్థలం ఉంది. మరి ఎట్లా మనం అక్కడికి చేరుకునేది అంటే ఒక యోగి, ఒక ఋషి, ఒక ముని, వాళ్ళే మనకు వంతెన అనమాట. వాళ్ళు వంతెనగా ఉంటారు. వాళ్ళ జీవిత సారాంశము, వాళ్ళు చేసిన పనులే మనకు ఆదర్శాలు. వాటిని మనం మార్గదర్శకాలుగా తీసుకొని మనం నడుచుకున్నామంటే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరికి మనము ఆ మార్గంలో ప్రయాణం చేసినామంటే దైవత్వానికి చేరుకోవచ్చు, ఆధ్యాత్మికాన్ని మనము చేరుకోవచ్చు. ఈ ధ్యానం అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా ఒకే ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే ఈ ధ్యాన సాధన అనేది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమ సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపుకు నడిపిస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి జ్యోతి వెలుగులోకి నడిపిస్తుంది. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి జీవితం వైపుకు నడిపిస్తుంది. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో అంతటి ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి పత్రిజీ గురుదేవులకు మీ జూమ్ టీం ద్వారా నాకు ఈ జ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.